వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎట్టకేలకు కేరళను వీడి యూకేకి వెళ్లిన యుద్ధ విమానం. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్కు నిరసన సెగ. తెలంగాణలో భారీ వర్షం. ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు, పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రఘునాథ్ వెర్రవెల్లి ఫౌండేషన్ చేయూత. ఇక వివరాలకు వెళ్తే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్కు నిరసన సెగ. చికట్పల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో అద్దంకి దయాకర్ను నిలదీసిన నిరుద్యోగులు. జాబ్ క్యాలెండర్ మరియు జీపీఓ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారంటూ నిలదీత. సార్ అందుకే మిమ్మల్ని ఎన్నుకున్నారు సార్. మీరు నిమ్మలంగానే మాట్లాడారు. ఎందుకు మాతో పాటు చెప్తే మేము నమ్మి మనసావాస కర్మలను నమ్మి ప్రతి ఒక్కరు ఇంటి వాళ్ళని చుట్టుపక్కల అందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓటు వేయించి మీకు అధికారం తెప్పించాం సార్. మేము మీరు గెలవడానికి డిఫరెన్స్ జస్ట్ 2%, లెస్ దాన్ 2% డిఫరెన్స్ తోనే మీరు అధికారంలోకి వచ్చింది. ఏ రోజు ఈ 19 నెలల నుంచి ఏ రోజు కూడా మమ్మల్ని స్టూడెంట్స్ లెక్క ఒక నిరుద్యోగుల లెక్క ఎవరు ట్రీట్ కూడా చేస్తారు. మాకు వచ్చి హామీలు ఇచ్చి లైబ్రరీలో తిరిగిన ప్రతి ఒక్కరు ఇంతవరకు కనబడతారు. మొన్న రియాజ్ సార్ వచ్చినందుకు ఒక మాట మేము అడిగినాం, అడిగి కూడా మేము సీరియస్ గా అడిగినంత మాత్రంలో మా మీద అడిగినంత మాత్రం పోలీసులు వచ్చి మేము ఎఫ్ఐఆర్ చేస్తాం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం, మీరు రండి అంటే ఇంట్లో వేసి పిల్లిని కొట్ట పులైదు సార్. ఎన్ని రోజులు నిర్బంధంగా ఉంచుతారు సార్. నిరుద్యోగ వృత్తి అన్నారు, మాకు 20 నెలలు అయితే ఒక్కొక్క 4 అంటే 80,000 చొప్పున అప్పున్నారు మీరు అందరు. గవర్నమెంట్ ఒక్కొక్క నిరుద్యోగం 80,000 ఇవ్వాలి. విశ్రాంత ఉద్యోగుల సమస్యలు కేంద్ర ప్రభుత్వం తీర్చాలి అని జిల్లా గౌరవ అధ్యక్షులు వాకటి శ్రీధర్ అన్నారు. కనీస పెన్షన్ 7,500 రూపాయలకు అమలు పరచాలని రాష్ట్ర కార్యదర్శి సత్యమ్మచారి అన్నారు. ఆగస్టు 2న చెలో ఢిల్లీ పెన్షన్ లేని రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు మినిమం పెన్షన్ 7,500 ప్లస్ డిఏ, భార్యాభర్తలకు వైద్య సౌకర్యం, వీటిపై భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గత 4 సంవత్సరాల క్రితంపై తెలిపిన వసతులు సంఘటిత అసంఘటిత కార్మికులకు ఇవ్వాల్సిందే అని వీటిని కేంద్ర ప్రభుత్వం అయిన బీజేపీ ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది. కేఆర్సీ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి, మిగతా పెద్దలందరికీ కూడా రావాలని అంకుల్ వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా జిల్లా కమిటీ, పట్టణ కమిటీ అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు విశ్రాంత ఉద్యోగుల కోరికల కోసం అనాదిగా మనం కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ వస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆర్టీసీ
పైన కూడా పెద్ద మేరకు గతంలో ఒత్తిడి తెచ్చి అనేక కోరికలు మనం సాధించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మనకు రావాల్సినటువంటి కనీస పెన్షన్ 7,500 2014 కంటే ముందు రిటైర్ అయినటువంటి వాళ్లకు ఇప్పటి వరకు ఇవ్వలేదని చెప్పేసి మనం 2003 సంవత్సరం కంటే ముందు కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేశాం. మరి దాన్ని గుర్తించినటువంటి ఢిల్లీ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతం పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి నేరుగా సుప్రీంకోర్టు సూచన చేసినప్పటికీ కూడా వారి యొక్క కనీస 7,500 రూపాయలను చెల్లించాలని, అసంఘటిత కార్మికుల కోరికలు తీర్చాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఈ ఆచరణలో పెట్టలేదు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి మరొకసారి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే వరకు ఈ నెల 31 తారీఖు వరకు మన కోరికలను నెరవేర్చాలనడంలో ఆలస్యం చేస్తే 2వ తారీఖు నాడు జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున అసంఘటిత కార్మికుల, విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ యొక్క ధర్నాకు మన వనపర్తి నుంచి కూడా మన సంఘం నుండి 5 మందిని ప్రతినిధులను పంపడం జరుగుతూ ఉంది. అక్కడ మన వైపు నుంచి కూడా మన జిల్లా అధ్యక్షుడిగా నేను ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి 5 మందికి అక్కడ సౌకర్యాన్ని ఏర్పాటు చేశాను. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. పోరాటంలో మీరందరూ కూడా పాల్గొని ఈ యొక్క కోరికలను తీర్చడంలో మేము మీ పక్షాన ఉంటామని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై హింద్. తమలో ఒక ఫోటో తీయం. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ములుగు పోలీసుల అలర్ట్. ఈ నెల 28 నుండి ఆగస్టు 3 వరకు వారం రోజుల పాటు మావోయిస్టుల వారోత్సవాలు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ములుగు ఏజెన్సీలో ములుగు పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏజెన్సీలో మావోయిస్టులు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఏదో ఒక దృశ్యాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ముందస్తు ములుగు పోలీసులు అప్రమత్తై ప్రతి వాహనాన్ని తనిఖీలు చేస్తూ వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ వాహన తనిఖీలో ములుగు ఎస్ఐ వెంకటేశ్వర్తో పాటు టీజీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు, పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. మహబూబాబాద్ జిల్లా గార్ల గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. గార్ల సమీపంలోని లో లెవెల్ బ్రిడ్జ్ పై నుండి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. మందిమంచ, రాంపుర, పులిగుట్ట తండా, కొత్త తండా, రామతండా, హోళ్య తండాతో పాటు పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. కర్నూలు జిల్లా కేంద్రానికి ముఖద్వారమైన నందికొట్కూరు రోడ్డుపై వర్షం వస్తే ఏ గుంత ఎక్కడుందో తెలియక స్కూటర్లు, ఆటోలపై వెళ్లే ప్రయాణికులు ప్రమాదాలకు గురై కాళ్ళు చేతులు విరిగి గాయాలై హాస్పిటల్ పాలవుతున్న ఆర్ఎన్బి అధికారులు రోడ్డు మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజానాట్య మండలి నాయకులు డి సుబ్బారాయుడు, స్థానిక కాలనీ అసోసియేషన్ ప్రతినిధి పీసీహెచ్ దస్తగిరి, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇగిరినేని పుల్లారెడ్డి విమర్శించారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు ఉదయం పట్టణం పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం స్థానికులతో కలిసి నందికొట్కూరు రోడ్డుపై పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. డ్రైనేజ్ పోవడానికి కూడా లేదు.
ముఖద్వారము రాజధాని రోడ్డు అని పేరు పెట్టారు. కానీ ఇక్కడ చూస్తే ఏ గుంట ఎక్కడుందో తెలియదు. వర్షం వస్తే ప్రతిరోజు కూడా 10-20 మంది కింద పడుతూ ఉన్నారు. శుభకార్యాలకు పోయేవాళ్ళు, స్వామి కార్యాలకు పోయేవాళ్ళు, భార్యాభర్తలు ఈ గుంటల్లో కిందపడి ఆసుపత్రుల పాలవుతూ ఉన్నారు. వృద్ధులు ఆసుపత్రుల్లో పాలవుతూ ఉన్నారు. నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? అంటే గత ప్రభుత్వం లాగానే మీరు కూడా స్పందిస్తే మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఒక్కరోజు ఆలస్యం అయితే రోడ్డు ట్యాక్స్ ఫైన్ వేస్తారు. ఒక్కరోజు ఇంటి పన్ను కట్టడం ఆలస్యం అయితే ఫైన్ వేస్తారు. మరి సంవత్సరాల తరబడి రోడ్ల మరమ్మతులు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి ఆర్ఎన్బికి ఈ ప్రభుత్వాలకు ఫైన్ లేదా? అంటే మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తారా? అరే ఒక పక్క ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, మున్సిపల్ శాఖ మంత్రి చెప్తా ఉన్నాడు, ఆర్ఎన్బి శాఖ మంత్రి చెప్తున్నాడు, రోడ్లు కూర్చొని రోడ్ల పైన నీళ్లు లేకుండా చేయండి అంటే ట్యాంకర్తో ప్రతిరోజు నీళ్ళు ఎత్తిపోస్తూ ఉన్నారు. ఇక కర్నూలు ముఖద్వారం దాదాపు 20 గ్రామాల వాళ్ళు ఈ రోడ్డు మీదనే రావాలా, వేరే దారి లేదు కర్నూలు ప్రజలకు, గ్రామాల ప్రజలకు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి, కలెక్టర్ గారు స్పందించాలి, వెంటనే ఈ రోడ్డు మీద నీళ్లు నిలబడకుండా రోడ్డు మరమ్మతులు చేయాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నాను. సోదరులారా, ఈరోజు ఈ యొక్క రోడ్డు పరిస్థితి చూస్తే చాలా దుష్ప్రాగా ఉంది. ఇప్పటికీ 7-6 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి వస్తూ ఉంది. గత ప్రభుత్వానికి చెప్పినాం, ఈ ప్రభుత్వానికి చెప్పినాం. సుమారు అంటే ఒక 5-6 మంది కింద పడిపోతారు. రీసెంట్గా ఒక ముసలాయన ఇద్దరు పోతున్నారు, కింద పడిపోయింది. ఆయన హాస్పిటల్ జాయిన్ చేశారు. ఈ విధంగా ప్రతి వానకాలంలో ఇదే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. రాత్రి వచ్చేసరికి నూటిపోయి వస్తున్నాయి, ఇంతవరకు వస్తాయి నీళ్ళు. ఈ పరిస్థితి ఇలా ఉంటే నేను జనాలకు ఏం చేస్తున్నట్టు? అసలు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం చేయడం లేదు. అందుకోసమే తక్షణమే ఆర్ఎంబీ అధికారులు ఈ యొక్క రోడ్డును స్పందించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టవలసిందిగా కోరుతున్నాం. ఉన్నటువంటి మిగిలిపోయింది, మధ్యలో గుర్తాలు ఏర్పడినాయి. వారానికి 1-2 ద్విచక్ర వాహనాలు ఎక్కి కింద పడుతున్నారు. డే అండ్ నైట్ జరుగుతున్నాయి ప్రమాదాలు. దీని గురించి ఏదైనా చర్య తీసుకోవాలని కోరుతున్నాం. ములుగు జిల్లా వాజేడు వెంకటపురం మండలంలో కుండపోత వర్షం. ఈ వర్షంతో చెరువులు, కుంటలు మొత్తం నిండాయి. పలు రహదారుల్లో నీరు వచ్చి చేరింది. యాకన్నగూడెం వద్ద తాత్కాలికంగా నిర్మించిన మట్టి రోడ్డు వరద దాటికి పూర్తిగా రహదారి కొట్టుకుపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కంకలవాగు, బల్లకట్టువాగు పొంగి పొరులుతున్నాయి. పంట పొలాల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. పలు గ్రామాల్లోకి ఇళ్లలోకి చేరుతున్న వరద నీరు ఏదుల చెరువు మత్తడి పోస్తుంది. పాలెం వాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. తెలంగాణ నయగర బోగోత జలపాతంకు భారీగా వరద నీరు పొంగి పడుతున్న జలపాతం. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం. అధికారుల ఆలోచన లేని నిర్ణయాల వలన అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా గోదార్కని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం మారిందని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య జిల్లా కార్యదర్శి కొంటుసాగర్ ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కర్నూలు నగరంలో అభివృద్ధి పనుల పేరుతో చేసిన పనులను 5 ఏళ్లు గడవక ముందే తొలగించే పనుల పరిస్థితులు కర్నూలు నగరంలో నెలకొన్నాయి. కేవలం మిషన్లకే కొరికే అభివృద్ధి పనులు చేపడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ అధికారులు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతున్నారు.
ప్రజాధనం ప్రజాశ్రమలని కష్టాంతరమైన పన్నులపైన వసూలు చేసిన అమౌంట్ను మరి అలాగే ట్రాఫిక్ వల్ల వచ్చిన అమౌంట్ కావచ్చు, ఇంకో అమౌంట్ కావచ్చు, వాటిపైన అవగాహన కట్టతోనికి ఉందే కానీ గవర్నమెంట్ పనులు నిర్మిస్తూ అక్కడక్కడ పనులు స్టార్ట్ చేసి సుజనా మేడం గారు ఉన్నప్పుడు మొదలుపెట్టిన పని ఎమ్మనే డిమాండ్ చేసి మరి ఇప్పుడు వచ్చిన అధికారుల వల్ల వచ్చిన పనులను చేపట్టి గతంలో చేసిన పనులకు 10 ఏళ్ళు కూడా నడవకముందే పగలగొట్టి గవర్నమెంట్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు ఆఫీసర్లు. అలా జరగకుండా తీర్మానం చేపడితే మినిమం ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళన్నా గడవాలి. లేదంటే ప్రజాధనాన్ని కొలగొట్టి ప్రజలకు ఇబ్బందికరమైన పనులు చేయలేక ఒక షోఫిట్ కొరకు కొన్ని చేసి అప్పుడప్పుడే తయారు చేసి మళ్ళీ పడగొట్టి మళ్ళీ చేయడం మహా బాధాకరం మన అందరికీ. ఎందుకంటే ప్రజాధనం ఇది ప్రభుత్వంతో ఇంకోటితో కాదు, ప్రజలది కాబట్టి ఏదైనా ఒక గుడిసె వేస్తే ఆ 12,000 గుడిసె వేస్తేనే దాదాపు ఒక 7-8 ఏళ్ళు కాపురం చేస్తున్నాం. అలాంటిది వేలకు వేలు లక్షలు లంచాలకు ఆశించి కొన్ని పనులు చేపట్టి మరి డిమాండ్ చేసి ప్రభుత్వము వాటిపైన నిఘపెట్టి మరి నిర్మాణం చేపట్టిన దినం నుంచి ఎన్నెండైందని చెప్పి ఆలోచించి ఆ పనిముట్టని గుర్తించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజాధనం ప్రజల చెమట ప్రజా వేదిక, ఈ ప్రజల సొమ్ము ప్రజలకే ఉపయోగపడితే బాగుంటుంది కానీ ఊక అక్కడక్కడ షో ఫిటింగ్ చేసేది. మొన్న ఫుట్పాత్ పైన కూడా టైల్ చేశారు, అది ఎంబడే పీకి మళ్ళీ పడేది. మొన్న అక్కడ కాలువలో కలవలేదు, మళ్ళీ పీకినారు, మళ్ళీ కలవట్లేదు. అంటే నిజంగా దళిత వాళ్ళలో క్లియరెన్స్ మురికి గుంతలు చేయడం లేదు కానీ ఏదో కేవలం ప్రజలు తిరిగి ఆడికెళ్ళి ఆ షోఫిట్ కొరకే ఉపయోగిస్తున్నారు. కానీ అలాంటివి కాకుండా ప్రజల వాడల్లో పోయి సందుల్లో పోయి ఆ కీలకంగా ఉన్న వర్కులను చేస్తే ప్రజలు కూడా గుర్తిస్తారు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి భావిస్తారు. కాబట్టి ఇది అందరికీ న్యాయం జరిగేలా గుర్తించేలా ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ లోపారి ప్రజాధనం నిలబెడదాం, ప్రజాశక్తిని ఆశిద్దాం, ప్రజల్ని గుర్తించి నిలబెడదాం. నా పేరు పాముల కుమార్ మాల్య, ఎంఆర్పిఎస్ కరీం నగర్ అధ్యక్షుడు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న గిరిజన బాలికల వసతి గృహ విద్యార్థినులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఇన్స్ట్రక్షన్స్ పరంగా సొసైటీలో మంచిగా అందరికీ ఆరోగ్యం ఉండాల్సి దానికోసం పని చేస్తున్నారు. వాళ్ళకి కొట్టడానికి, వాళ్ళతోటి అభద్రాలుగా మాట్లాడడానికి, వాళ్ళ మీద గొడవ చేయడానికి ఎవరికి ఎలాంటిగా హక్కు లేవు. వాళ్ళ మీద ఖచ్చితంగా మనం సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. ఈ ఇద్దరు పాప గురించి ఇద్దరికి జ్వరాలు వచ్చింది. మన దగ్గర మొత్తం ఏమంది చెప్పాలి అంటే మొత్తం ఇన్వెస్టిగేషన్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు మంచిగా ఉన్నారు. వాళ్ళకి సీజనల్ డిజీజ్ ఇప్పుడు ఉన్నాయి. ఆ మొత్తం వార్డులో ఐ థింక్ ఆ ఇద్దరితో పాటు ఇంకా 15 మంది జ్వరాలతోటి ఉన్నారు. అందరికీ 4-5 days మనం హాస్పిటల్లో ఉంచి ఎప్పుడైనా మంచిగా అయిపోయిన తర్వాతే పంపిస్తున్నాము. సో వాళ్ళకి ఐ థింక్ 17 లేదా 18కి జ్వరాలు వచ్చింది. అక్కడ పారాసిటమాల్స్ ఏమైనా నార్మల్గా ఇస్తారు, అది నర్సెస్ అన్నీ ఇచ్చారు. మళ్ళీ నిన్న తండ్రి వచ్చి ఇంటికి తీసుకువెళ్తాము అట్లా చెప్పి నిన్న లేదా మొన్న ఇంటికి తీసుకువెళ్తాము అట్లా చెప్పేసి తీసుకువెళ్ళారు. మళ్ళీ 5-6 అవర్స్లో ఏమైంది ఐడియా లేవు. మళ్ళీ హాస్పిటల్కి తీసుకువచ్చారు. మళ్ళీ ఆరోగ్యం బాగా ఖరాబ్ అయింది. మళ్ళీ ఆ టైంకి వెంటనే మా డాక్టర్స్, నర్సెస్ అందరూ ఇమీడియట్గా అడ్మిట్ చేశారు. ఇప్పుడే నిన్న 7 o'clock 8 o'clock నుంచి అయింది. ఇప్పుడే మంచిగా ఉన్నారు. ఇంకా కొంచెం మంచిగా 100% అయిపోయిన తర్వాతే పంపిస్తాము. అండ్ ఈ నర్సెస్కి, వార్డ్ బాయ్కి లేదా ఎవరైనా స్టాఫ్ వాళ్ళకి కొట్టుకోవడం, వాళ్ళకి గొడవ పెట్టడం అది కరెక్ట్గా లేవు. విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. అండ్ ఈ దుష్ప్రచారం ఎవరైనా చేస్తున్నారు అంటే ఏమైనా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అంటే, ఫుడ్ పాయిజనింగ్ అయింది అంటే వాళ్ళ ముందు కూడా యాక్షన్ తీసుకుంటాం. కాబట్టి నేను ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. ఎవరైనా ఏమైనా రాస్తే జాగ్రత్తగా రాయాలి. ఇట్స్ నార్మల్ ఫీవర్ ఉన్నాయి, కొంతమంది ఫుడ్ పాయిజనింగ్ రాయడానికి సిద్ధమవుతున్నారు.
జస్ట్ గవర్నమెంట్కి బద్నాం చేయడానికి. సో ఏమైనా అయింది అంటే ఫుడ్ పాయిజన్. నేను అదే అడిగాను, 5 years నుంచి ఉన్నారు ఈ హాస్టల్లో, ఎన్నిసారి ఆరోగ్యం ఖరాబ్ అయింది అంటే ఈ ఫస్ట్ టైం ఆరోగ్యం ఖరాబ్ అయింది. సో 5 సంవత్సరంలో అందరికీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, 5 సంవత్సరంలో ఒకసారి ఆరోగ్యం ఖరాబ్ అయితే ఫుడ్ నుంచి ఆరోగ్యం ఖరాబ్ అయింది ఇట్లా ఎవరు చెప్పరు. నార్మల్గా కూడా సంవత్సరంలో 1-2 సారి చిన్నపిల్లలకి ఇన్ఫెక్షన్స్ డిజీజ్ లేదా అట్లే సీజనల్ డిజీజ్ లాగా అట్లా రావచ్చు. అండ్ మనం దాని గురించి ఫుడ్ సంబంధించిన హైజీన్ సంబంధించిన హైయెస్ట్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాము. ఎవరికి ఇంకా ఏమైనా డౌట్ ఉంది అంటే హాస్టల్ పేర్స్ చెప్పాలి, మనం వస్తాము. ఆ టైంకి కూడా మీడియా మిత్రులు కూడా కొన్నిసారి హాస్టల్ వెళ్ళాము సడన్గా, వాళ్ళు కూడా క్వాలిటీ చూశారు, మాతో పాటు తిన్నారు. ఇప్పుడు కూడా సడన్గా ఎప్పుడైనా అయితే జస్ట్ 15 minutes ముందు లంచ్ అండ్ డిన్నర్కి మాకు చెప్పవచ్చు, మనం మీతోటి కలిసి వెళ్తాము, ఎక్కడైనా ఏం సప్లై చేస్తున్నారు మనం కూడా చూస్తాము. ఏమైనా లోపాలు ఉంటుంది అంటే దాని గురించి చెప్పడానికి రాయడానికి మీడియా మిత్రులకు కూడా బాధ్యత ఉన్నాయి. దానికి మనం ఖచ్చితంగా పరిష్కారం చేసేసి ఖచ్చితంగా సరిగా చేయడానికి ఉన్నాం. కానీ అనవసరంగా గవర్నమెంట్ని బద్నాం చేయడానికి, ఏమైనా సీజనల్ వ్యాధి ఉన్నాయి, ఏమైనా ఇన్ఫెక్షన్స్ డిజీజ్ అయింది, ఏమైనా దోమల నుంచి అయింది అంటే దాని మీద మనం ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. కానీ ఒకసారి అయింది అంటే దాని మీద మాకు కంట్రోల్ లేవు, ఖచ్చితంగా మంచి చికిత్స ఇవ్వాల్సింది, దానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ కావాల్సింది దానికి అన్నిటికీ ఫుడ్ పాయిజనింగ్ అయింది, బెదిరించడం, అది ధర్నా చేయడం, ఇది కరెక్ట్గా లేవు. ఇది మంచి వాతావరణంలో అందరూ పిల్లలు చదవాలి. నేను ఎవరికి ఏమైనా ప్రాబ్లం అయితే ఖచ్చితంగా దానికి సార్ట్అవుట్ చేస్తాను. థ్యాంక్ యూ. ముత్తుకూరు హై స్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్ మంచులక్ష్మి సారథ్యంలో టీచ్ ఫర్ చేంజ్ సంస్థ సహకారంతో ఏర్పాటు. జిల్లాలోని 12 స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేసిన టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ఒక్కో స్కూల్లో 2 లక్షల రూపాయల చొప్పున నిధులతో టీవీ తదితర సౌకర్యాల కల్పన. నెల్లూరు నగరం కొట్టమిట్టలోని కృష్ణ మందిరం మున్సిపల్ ప్రైమరీ స్కూల్ ప్రాంగణ వేదికగా అన్ని స్కూళ్లలోని క్లాస్ రూమ్లను ప్రారంభించిన టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ఫౌండర్ సినీ నటి మంచులక్ష్మి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంచులక్ష్మితో కలిసి పాల్గొన్న సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, శృతి, నెల్లూరు డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్, డిఈఓ బాలాజీ తదితరులు. తిప్పారపు సారహికి అభినందనలు. హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్కి కృతజ్ఞతలు. సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ సింగరేణి విభాగం అధ్యక్షులుగా తిప్పారపు సారయ్య కేంద్ర కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికవడాన్ని ఎస్టీపీపీ కాంట్రాక్ట్ కార్మిక సంఘం తరపున ఎస్టీపీపీ కార్మికుల తరపున గర్వంగా మరియు హర్షంతో స్వాగతిస్తున్నాము. తిప్పారపు సారయ్య కార్మికుల హక్కుల సాధన కోసం అనేకమైన ఉద్యమాలలో పాల్గొని కృషి చేసిన మేల్కొన్న కార్మిక నాయకుడు. ప్రత్యేకంగా SRP3 గనిలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయడంలో, వారి కుమారులకు ఉద్యోగం ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారు. కార్మికుల పక్షాన అనేకమైన ఉద్యమాలలో కామ్రేడ్ తిప్పారపు సారయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది. కామ్రేడ్ తిప్పారపు సారయ్య గారు ఐక్యవన్య గనిలో జరిగిన ప్రమాదంలో, SRP3 గనిలో ప్రమాదంలో కార్మికులు చనిపోతే వారి కుమారులకు ఉద్యోగాలు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారు. అనేక ఉద్యమాలలో కీలక పాత్ర పోషించిన కామ్రేడ్ తిప్పారపు సారయ్య గారిని గుర్తించి కామ్రేడ్ రియాజ్ అహ్మద్ గారు సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నిక చేయడానికి మేము ఎంతో ఆనందపడుతున్నాం. జై హెచ్ఎంఎస్. మరో బిల్టన్ల మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.